అడుగులు వేయాలనేటువంటిది నా భావన. రైట్. సో సత్యనారాయణ గారు, ఇక్కడ ఎలక్షన్ల రోజు అంటే పోలింగ్ రోజున అక్కడక్కడ ఇలాంటి ఏవో చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాము. అలాంటివి అయితే పర్వాలేదు, కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అతను ఈవీఎంలో ధ్వంసం చేయటము, ఆ తర్వాత అది గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడము, మళ్ళీ లాస్ట్కి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆయన A1గా ఉండటము, ఇప్పుడు ఆయన అసలు ఎక్కడున్నారో తెలియకపోవటము, దీన్ని వైసీపీ నాయకులు ఎవరు కూడా దీన్ని ఖండించకపోవటం, ఇవంతా ఒక చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది, మాచర్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం కూడా దీన్ని అంటే ఒక పక్కదో పట్టించడానికో లేకపోతే ఖండించాల్సింది పోయి అసలు ఆ వీడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి, ఈసీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిపోయారు, ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, సోదరిమణి మీకు, యోగ ప్రాచుర్యులకి మరొకసారి శుభ సాయంకాలం. మేడం, యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి 0% అంటే 2% ఓటింగ్ శాతం లేనటువంటి బీజేపీతో కూడా కూటమి ఎందుకు అతి బలవంతకరం మీద కూటమి తీసుకున్నారనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. ఎందుకు అంటే పోలీసు బలగాన్ని పెట్టి ఈ లా అండ్ ఆర్డర్ ని డిజార్డర్ చేసి వన్ సైడ్ ఓటింగ్ చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ తాలూకా కార్యక్రమాన్ని చేపట్టారండి. ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పెన్నిమనేని రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, అపోజిషన్ లో ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ తాలూకా సరే ఎవరు ఏ విధంగా వాళ్ళ తాలూకా క్యారెక్టరైజేషన్ హిస్టరీ ఏంటి, వీళ్ళ తాలూకా క్యారెక్టరైజేషన్ హిస్టరీ ఏంటంది ఫస్ట్ మనం పరిగణలోకి తీసుకోవాలండి. సెకండ్ ఏంటంటే, ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం 50% అబోవ్ ఉన్నటువంటి ఈ 4 విలేజ్లో ఏవైతే విలేజ్లు ఉన్నాయో, చింతపల్లి, ఇవన్నీ ఈ 4 సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మాచర్లో ఉన్నటువంటి 4 విలేజ్ల్లో కూడా ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం ఉంది. అయితే ఈ రోజు ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలే. ఇది డైరెక్ట్ గా సీసీ ఫుటేజ్ కూడా కాదు, మీరు ఆ రికార్డింగ్ క్లియర్ గా చూడండి. మొబైల్లో రికార్డింగ్ చేసినటువంటిది. ఒకవేళ ఎలక్షన్ కమిషనే డైరెక్ట్ గా ఇలా తప్పు చేశారా అని చెప్పేసి అని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసి ఇది కన్ఫర్మేషన్ అంటే బాగుంది. అంటే ఈసీ డైరెక్ట్ గా వన్ సైడ్ ఒకే పార్టీకి ఎంత మద్దతు పలుకుతుందనేది వివరణ క్లియర్ గా సొసైటీకి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, మనకి కూడా ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నటువంటి నాలెడ్జ్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అదే కమ్మ సమాజ వర్గానికి సంబంధించినటువంటి సిఏ గారిని అక్కడ ప్రమోట్ చేయడం, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు ఈ 3 దగ్గరలో కూడా ఓటింగ్ సరిగ్గా జరగట్లేదు, దీనికి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అని వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో వైసీపీ కంప్లైంట్ ను కూడా యాక్సెప్ట్ చేయకపోవడం, ఇదంతా కలిపి ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు ఏదైతే పెనుమనెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే చేశారో ఆ వీడియో క్లిప్ చూపిస్తున్నారు తప్ప బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం జరిగింది అది చూపిలా. ఇక్కడ దీన్ని మ్యాన్పులేటింగ్ అంటారు. దీన్ని ఇది ఏ విధంగా మ్యాన్పులేటింగ్ చేశారంటే మేడం, మీకు ఒక విషయం మేడం, దయచేసి నాకు 1 minute ఇది కావాలి మేడం. వాళ్ళు ఓటింగ్ సర్లు ఎలా తీసుకున్నారు అంటే, ఒకసారి వీడియో క్లారిటీ లేదు, ఐ మీన్ మాకు ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది. సత్యనారాయణ గారు, ఆ వీడియో క్లారిటీ లేదండి, దాని మీద ఉన్న లెటర్స్ కూడా క్లియర్గా కనిపించాలి కదా, ఏంటనేది మీరు చెప్పండి, కంటెంట్ ఏంటనేది మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఓటింగ్ సర్లేలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఏంటంటే మేడం, కమ్మ వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తే కమ్మ వర్గం కొట్టేస్తున్నారు, కర్రలతో చితక బాదుతున్నారు. ఈ కమ్మ సమాజ వర్గం అనే వాళ్ళని మీరు ఊర్ల నుంచి బయటకు పంపిస్తే మేము ఓటు వేయగలం అని చెప్పేసి అని అతి ఓటర్లు మా వైసీపీ నాయకులైనా లేకపోతే టీడీపీ నాయకులైనా కాకుండా ఓటర్లు ఏడ్చుకున్నటువంటి పరిస్థితిలో కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకునే విధంగా
అంటే లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ని సెంట్రల్ హస్తగతం చేసుకుని వీళ్ళకి అనుకున్నటువంటి పోలీసు వాళ్ళని అనుకున్న ఏరియాలోని ట్రాన్స్ఫర్ చేయించుకొని సింగిల్ వన్ సైడ్ గా ఈ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యం ఏదైతే ఉందో ఆ చాణక్యాన్ని తెలివితేటలు ఉపయోగించి ఎక్కడ కనివిని ఎరింగ బాబాయ్ గారు అన్నారు ఇందాక ఈ 29 రాష్ట్రాల్లో ఎప్పుడో బీహార్ కోసం మాట్లాడారు కదా, ఒక బీహార్ తర్వాత బీహార్ లాగా చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకి సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అదే అనంతపూర్ లో డైరెక్ట్ గా వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేశారు. దానికోసం ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? వైసీపీ ఎమ్మెల్యే సారీ జనసేన ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఈవీఎం ని ధ్వంసం చేశారు. దానికోసం ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే, సరే రైట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈసీ గమనించవలసింది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ఒక వైసీపీ నాయకుడు అవ్వచ్చు, లేకపోతే ఒక జనసేన నాయకుడు అవ్వచ్చు, లేకపోతే సామాన్యమైనటువంటి కార్యకర్త అవ్వచ్చు. ఈ కార్యకర్త అయిన సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా ఒక ఈవీఎంని ధ్వంసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, ఈ కూటమి ఎంత కుట్ర పన్ని పోలీసు బలగం అనేది లేకుండా ఈసీ అనేది ఎలాగ ఓటింగ్ సరళిని ఎన్నికల్లో జరిపిద్దామని చూస్తున్నారండి. ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాలి. బాబాయ్ గారు ఇది ఎవరో ఇక్కడ ఓటింగ్ సరళి సరిగా జరగలేదు, ఈసీ బాధ్యతగా వ్యవహరించలేదు అనే దాని మీద మాట్లాడుతున్నారా? మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంలు ధ్వంసం చేశారనే విషయం మీద మాట్లాడుతున్నారా? మీరు వచ్చి కొట్టేస్తే బీహార్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు కదా. ఒక సామాజిక వర్గాన్ని ఊళ్ళో నుంచి వెలేసియండి మేము ఓటు వేయగలం అని చెప్పేటప్పుడు ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటిది బీహార్ కాదా? వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే శ్రీలంక అయిపోయింది అంటారు, ఎవడైనా ఎక్కడైనా దెబ్బలాడుకుంటే బీహార్ అయిపోయింది అంటారు. ఒక్క నిమిషం, మీరు నాగార్జున గారు చెప్పిన దాంట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి ఆయన మీతో మాట్లాడతాను. 100% ఈసీ అనేది 100% తప్పిదం చేసింది, వన్ సైడ్ చేసింది. ఇలాగైతే చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి. రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి కార్యకర్త అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఈసీని ఈవీఎం అని ఏదైనా చేయొచ్చు, అది పక్కన పెట్టండి. మరి దీనికే మీరు ఇంత రాద్ధాంతం చేసేటప్పుడు 100% 1000% రాజ్యాంగబద్ధమైనటువంటి ఈసీఏ అంటే దేవుడికే మొరపెట్టుకోలేనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈసీఏ ఇలా చేస్తే అసలు రాజ్యాంగం ఏమైపోవాలి? ప్రజలు ఏమైపోవాలి? ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకున్నట్టుగా చేయరా? ఎవరో పురంధేశ్వరి గారు లిస్ట్ ఇస్తారంట, అక్కడ ఈసీలు మారుస్తారంట, ఈసీలు మారుస్తారంట. అంటే ఎలక్షన్ కమిషన్ మీ చేతుల్లో ఉంటే 100% 1000% సామాజిక వర్గం అయినటువంటి పేదల్ని, బడుగు బలైన వర్గాన్ని చిదగొట్టేస్తారు. మీరు ఓట్లు వేసేసుకుంటారు. ఒక నాయకుడు వచ్చి మాట్లాడి ఏదైనా చేస్తే పట్టుకోలేదు, దొరకలేదు, అఖండం అయిపోతుంది. ఇవన్నీ సత్యనారాయణ గారు, ఒక నిమిషం. సత్యనారాయణ గారు, నా వాయిస్ మీకు వస్తుందా? వస్తుంది మేడం. రైట్, ఒక్క నిమిషం. మీరు నాగార్జున గారు మాట్లాడిన దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి ఆయన మీతో మాట్లాడుతా అంటున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడు. సత్యనారాయణ గారు మీరే కంప్లీట్ చేద్దరు కానీ ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు, ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే మాకు భయం వేస్తుంది. అంటే ఈ రోజు అంటే అందరూ ఒకటి, కూటమందరూ ఒకటైపోయి, అంటే మీరు అధికారంలో ఉన్నారు సత్యనారాయణ గారు, మీరు మాకు భయం వేస్తుంది అని మీరు అనడం ఎంతవరకు ఇంపార్టెంట్ మేడం? ఇది ఇంపార్టెంట్. చెప్పండి. 300 సీట్లు కూడా పోటీ చేయలేనటువంటి కూటమితో కూడుకున్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో 400 సీట్లు వస్తాయని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు కూటమి సెంట్రల్ ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తుందో, అంటే 300 సీట్లు పోటీ చేయలేనటువంటి ఒక వ్యక్తి 400 వస్తాయి అంటే అంతలెక్క ఈ విధంగా బీహార్ లా చేసేసి కూటమిలన్నీ గెలిపించుకొని ఈ విధంగా వచ్చేస్తారని కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడడం కంప్లీట్ అయిపోతే నాగార్జున గారు చట్టం తన పంతం చేసుకెళ్ళిపోద్ది. ఎందుకు అంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోవడం, అక్కడ రాద్ధాంతం జరుగుతుందని చెప్పేసి అని మా వాళ్ళు చెప్పడం. అసలు యాక్చువల్ గా ఈసీ ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం క్లోజింగ్ టైం కి ఎవరైతే అక్కడ వైసీపీ నాయకులైనటువంటి వాలంటరీ కార్యకర్తలు అవనియండి, టీడీపీ వాళ్ళు అయినటువంటి వాళ్ళు అక్కడ కంప్లైంట్
కంప్లైంట్ రాస్తారు. ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకొని వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు, అసలు కంప్లైంట్ రికార్డింగ్ ఉందా లేదా, డెఫినెట్ గా అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. కోటేశ్వర గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అవన్నీ కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, నాగార్జున గారు సత్యనారాయణ గారు ఇక్కడ 2 విషయాలు నాకు చెప్పండి సార్. ఒకటి, ఈసీ బాగా పనిచేయలేదు, ఏకపక్షంగా ఉందని చెప్పేసి ఒక్క నిమిషం వినండి సార్. 175 స్థానాల్లో ఎలక్షన్లు జరిగితే గొడవలు జరిగింది కేవలం 3 చోట్లండి. సో మిగతా 172 చోట్ల ఈసీ అనేటువంటిది బాగా పనిచేసినట్ట చేయనట్ట ఒకటి. నేను ఇందాక అన్నట్టుగా తప్పు జరిగినప్పుడు దాన్ని తప్పుగా ఖండిస్తే అది ఎవరి పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా హుందాగా ఉంటుంది. మీరు ఇంతసేపు మాట్లాడారు కానీ అక్కడ మీరు అన్నట్టుగా ఒక సామాజిక వర్గం వచ్చి చేస్తూ ఉంటే చేయాల్సిన పని ఏంటండి, మీరు ఈసీకి కంప్లైంట్ చేయాలి. అంతేగాని ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడు వెళ్ళి పోలీసు వాళ్ళు లేకపోతే మధ్యాహ్నం వెళ్ళండి, ఈసీ అంటారు సార్, ఈ లోపల మీరు రికింగ్ చేసుకుని వెళ్ళిపోతారా? ఆ తర్వాత ఆపించండి, కంప్లైంట్ చేయండి. మీరు ఈ టైప్ ఆఫ్ మాటలు వద్దు సార్. మీరు ఈసీకి కంప్లైంట్ సత్యనారాయణ గారు, కంప్లైంట్ చేయాలి సార్. అక్కడ అంత కొట్లాడు జరుగుతున్నప్పుడు సీసీ గారు కలెక్టర్ ఆఫీస్ లో డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తూ చూస్తున్నప్పుడు ఈ బలగం అంతా అక్కడికి రావాలా అక్కర్లేదా? మీరు కంప్లైంట్ చేస్తే సీసీ ఫుటేజ్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని పరిశీలిస్తారు. పలానా చోట ఇప్పుడు పల్నాడు మొత్తంలో వెబ్ కాస్టింగ్ పెట్టినటువంటి కారణమే అదండి. ఎందుకంటే మీరు ఆరోపణ చేస్తారు, అవతల వాళ్ళు ఆరోపణ చేస్తారు కాబట్టి. ట్రీట్మెంట్ ఇస్తానంటారు సార్, మీరు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తానంటారు సార్. చనిపోరండి, క్యాన్సిల్ చేస్తారు. చెప్తుంది కూడా బాబాయ్ గారు, ఈ రోజు మేము చెప్తుంది కూడా అక్కడ బడుగు బలహీన వర్గాలు ఏదైతే కమ్మ సామాజిక వర్గం 50% దాటి ఉన్నారో వాళ్ళు ఏదైతే మామూలుగా పేదవాళ్ళ మీద ఓటు వేయడానికి ఓటర్ల మీద దౌర్జన్యం చేసేటప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ని ఏ విధంగా ఆపించాలి, ఎవరిని ప్రోత్సాహాలని చేయడానికి మేము వెళ్ళేటప్పుడు అక్కడ హ్యాండ్సప్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్, దానికి జరిగిన కారణాలు మీరు డిస్కషన్ చేయట్లేదు. మార్క్స్ వస్తే 34 మార్క్స్ 1 మార్క్ లో ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్ ఫెయిల్యూరే. రైట్, ఒక్క నిమిషం. సరే సత్యనారాయణ కోటేశ్వరరావు గారు, సరే నాగార్జున గారు మాట్లాడిన దాంట్లో అండ్ మనకి ఇప్పటివరకు సత్యనారాయణ గారు మాట్లాడారు. సత్యనారాయణ గారు వైసీపీ నాయకులుగా ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయన చెప్తున్నారు. ఏదైతే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు బెదిరింపులో ఇంకేదో వాళ్ళు ఓటు వేయనీయకుండా ఉంటే అక్కడ జరిగిన పరిస్థితుల వల్ల ఇదంతా అయింది. ఈసీతో తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మక్కై ఇదంతా వాంటెడ్లీ చేస్తున్నది అని వైసీపీ నాయకులు చెప్తున్నారు.